ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈ రోజు ఏ పాఠం చెప్పుకుంటున్నాం మనం? ఏ కులం అనే పాఠాన్ని ఎవరు రచించారు? చెరబండ రాజు గారు. ఓకే, మరి ఏ కులం అన్నప్పుడు మీకు ఏమర్థమైంది? కులాలు. మరి సమాజంలో అనేక కులాలు ఉన్నాయి లేవా? ఓకే, మీకు తెలిసిన కులాలు చెప్పండి. గొల్లలు, వాళ్ళు, తుర్కళ్ళు, దేగని వాళ్ళు, ముస్లింలు, ఇంకా లింగాయతులు, ఇంకా వడ్లవులు, కమ్మరి వాళ్ళు, మంగలి వాళ్ళు, సరే బెట్ట చాకలి వాళ్ళు అందరు ఉన్నారు కదా. మాదిగ వాళ్ళు, మాల వాళ్ళు అందరు ఉన్నారు కదా. తెనుగోళ్ళు, అన్ని కులాలు కలుస్తున్నాయి కదా. మరి ఈరోజు సమాజం ఏర్పడింది. మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క కులము కలిస్తేనే అందరూ సమాజము ఐక్యమత్యంతో ఉండి, ప్రతి కులం ఏది కూడా వేరు కాదు, అందరి సేవలతోనే సమాజం పరిణమిల్లుతుందని చెప్పేసి మన చెరబండ రాజు గారు ఏ కులం అనే ఒక పాటను రాయడం జరిగిందట, గేయాన్ని. ఓకేనా, ఇది ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకు చెందింది. మరి చెరబండ గారు రాసినటువంటి రచనలు చెప్పండి అమ్మా. గమ్యం, ముట్టడి, పల్లవి. మరి అతని పాటల సంకలనం కత్తి పాట. ఓకే, వెరీ గుడ్. మరి చూదన్నమాట, మనం పాఠం మొదలు పెడదాం. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండ్రి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు తవ్వినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పూజకు అందించి పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలుకి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, చెల్లవు మీ కళ్ళ బొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే ఆగదు మీ పాత రోత